వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. 5.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచాడు. కరోనా రక్కసి వణికించినా అదరలేదు. కౌరవ మూక కుట్రలతో కుతంత్రాలతో దండయాత్రలు చేస్తున్నా బెదరలేదు. ఎల్లో మీడియా నిత్యం విషం కక్కుతూనే ఉన్నా తొనకలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి వేసారిన ప్రజల కోసం సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పేరుతో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిన ప్రజలకు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాలకులకు ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తి కూడా. 5 ఏళ్ల పాటు ప్రజలకు జగన్ చేసిన మేళ్లే మరో చారిత్రక విజయానికి మెట్లుగా మారాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్వాతంత్రం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావళికి శుభం పూచి శాంతి 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 జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది. 90 ఏళ్ల క్రితం జగన్నాథ రథచక్రాలు కవితలో శ్రీశ్రీ కన్న కళ ఇది. ఇన్నాళ్లకి దాన్ని నిజం చేసి చూపించిన దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల ముంగిళ్లకే పాలన వచ్చింది. సామాజిక న్యాయమన్న నినాదం తొలిసారి విధానమై సామాజిక విప్లవమై బడుగు బలహీన వర్గాలకు జై కొట్టింది. సంక్షేమం, అభివృద్ధి పోటీ పడుతూ పరుగులు పెడుతుంటే ఏపీ వైపు దేశమంతా అబ్బురపడి చూస్తోంది. ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ ఆన్ చేయండి. సెల్ ఫోన్లోని టార్చ్ బటన్ ఆన్ చేయండి. సెల్ ఫోన్లు చేతికి తీసుకోండి. చేతికి తీసుకుని మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా నిలదించండి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కు 25 మంది ఎంపీలు. జన సునామీ అంటే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి విరగబడిన జనంలా ఉంటుంది. జనరంజక పాలన ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ లో సాగుతోన్న సంక్షేమ రాజ్యంలా ఉంటుంది. క్లాస్ అయినా, మాస్ అయినా, ఎలక్షన్ వార్లో అయినా, అడ్మినిస్ట్రేషన్ లో అయినా జగన్ ని ఢీకొట్టే సత్తా ఉన్న లీడర్ మరొకరు లేరు. ఆయన పెట్టిన నవరత్నాల్లో 10 కుటుంబాలు లబ్ధి పొందింది. ఈ రోజు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సింగల్ వస్తున్నాడు. సింహం సింగల్ వస్తుంది, పందులు గుంపులుగా వస్తాడే. పవన్ కళ్యాణ్ అన్నాడు, ఆ టీడీపీ అనే వాళ్ళు, ఆ బీజేపీ అనే వాళ్ళు ఎంతమంది వచ్చాని ఏం పెరగలేరు. ఈరోజు ఇంత జనం వచ్చా అంటే అర్థం తెలుసానా? ఎంతమంది ఎన్ని కుటుంబాలు లబ్ధి పొందినాదో, నాకు మేలు చేసింటే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పిన దమ్మున్న ఓటు ఎవరంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన నాయకుడు. చెప్పినవే కాదు, చెప్పనివి చేసి చూపించిన నేత. ఎన్నికల సమరానికి సై అంటే ప్రజలే కార్యకర్తలై కదం తొక్కకుండా ఎలా ఉండగలరు? ప్రాంతాలకు అతీతం లేదు. ఇది కడపైన మేము అద్దకి నుంచి వచ్చాం. ఆయనకి మేమున్నాం. 5 ఏళ్ళు మాకు అండగా ఉన్నాడు. 5 ఏళ్ళు మాకు అండగా ఉన్నాడు. ఆయనకి 4 రోజులు మేము అండగా ఉండడానికి మేమంతా సిద్ధం. 5 ఏళ్లలో జగన్ ఏం చేశారో ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఏపీలో ఉన్న 5.5 కోట్ల మంది జగన్ పాలనలో ప్రయోజనం పొందిన వాళ్లే. అభివృద్ధి ఫలాలను ఏదో ఒక రూపంలో అందుకుంటున్న వాళ్లే. నా అన్న చేసిన మేలుకు ప్రతి ఒక్కరూ బాగుపడినారు. ప్రతి ఒక్కరు ఉన్నారు. స్కూల్లో పిల్లలు గాని, విద్యార్థులు గాని, ఏదైనా గానీ అందరూ బాగా ఉన్నారు. అందువల్ల నాకు సంతోషంతో ఇంతని ఒక 4 సుమ్మలు తీసుకుని వచ్చేసాను. సిద్ధం అంటే సిద్ధం సిద్ధం మళ్ళా 175 మళ్ళీ. సంక్షేమం మీద దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యం కాదు.
డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే సంక్షేమ పథకాలు అమలు చేయడం కుదరదు. దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన ఇలాంటి సిద్ధాంతాల నడ్డి విరగ్గొట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అనగానే దేశం మొత్తానికి గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశే. అభివృద్ధి అనగానే దేశమంతా తిరిగి చూసేది ఆంధ్రప్రదేశ్ వైపే. 2 ఏళ్ల సమయాన్ని కరోనా మింగేసినా కేవలం 3 ఏళ్లలో జగన్ చేసిన అద్భుతాలే, జగన్ చేసిన మేళ్లే ఇప్పుడు అదే జగన్ కి మరో చారిత్రక విజయాన్ని అందించబోతున్నాయి. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ. అటువైపున మోసాలు, అబద్ధాలను నమ్ముకొని పొత్తుల రాజకీయాలు చేస్తా ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. 5 ఏళ్లలో జగన్ సాధించిన విజయాల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతే ఉండదు. ప్రధానంగా ప్రస్తావించాల్సిన వాటిలో గ్రామ సచివాలయాలు ఒకటి. పాలకులకు, ప్రజలకు మధ్య దూరాన్ని గ్రామ, వార్డు సచివాలయాలతో చెరిపేశారు జగన్. గ్రామ, వార్డు సచివాలయాలతో పాలన మొత్తం ప్రజల ముంగిటికి వచ్చేసింది. వాలంటరీ వ్యవస్థ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తోంది. 2014లో ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే చంద్రబాబు స్కిల్ స్కామ్ కి శ్రీకారం చుడితే 2019లో సీఎం అయిన 3 నెలల్లోపే వాలంటరీ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇద్దరికి ఎంత తేడానో నాడే ప్రపంచానికి అర్థమైపోయింది. 2020 తొలి నాళ్లలో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నప్పుడు దేశం యావత్తు భయాందోళనలు నిండి ఆస్పత్రుల్లో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడినప్పుడు అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలను గాలికొదిలేసి మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీల్ అయ్యారంటే అది జగన్ ప్రభుత్వం సృష్టించిన వాలంటీర్ల వ్యవస్థ వల్లే. నిజానికి కరోనా మొదలయ్యేసరికి వాలంటీర్లకు ఏళ్ల అనుభవమేమీ లేదు. కరోనా స్టార్ట్ కావడానికి కొన్ని నెలల ముందే వాలంటీర్ల వ్యవస్థ మొదలైంది. అంత తక్కువ సమయంలోనే కరోనా మహమ్మారిని వాలంటీర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. జనం ఇళ్లలోంచి బయటకు రావడానికే భయపడుతున్న సమయంలో బయట తిరిగితే ప్రమాదమని తెలిసి కూడా వీరే సైన్యంలా పనిచేశారు. పాలన పారదర్శకంగా ఉండాలి, సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ అందాలి, లోటుపాట్లు ప్రభుత్వానికి తెలియాలి, పథకాల వివరాలు ప్రజలందరికీ తెలియాలి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవాభావంతో కూడిన వారధి ఉండాలి, సంధానకర్తలు ఉండాలి. వీటన్నింటికీ జగన్మోహన్ రెడ్డి చూపించిన అద్భుతమైన పరిష్కారం గ్రామ, వార్డు సచివాలయాలు. ఆ సచివాలయాలకు ప్రజలకు మధ్య అనుసంధానంగా ఏర్పడిందే వాలంటీర్ వ్యవస్థ. ప్రభుత్వం నుంచి అందే సహాయం, సంక్షేమ పథకాలు, సేవలు ఇవన్నీ ఎలాంటి మధ్య దళారుల అవసరం లేకుండా, అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా వాలంటీర్ల ద్వారా 5.5 కోట్ల మంది ప్రజలకు అందుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల రూపురేఖలను మార్చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీలోని వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలను చూసి అబ్బురపడుతున్నారు. పరిపాలనను ప్రజలకు ఇంత దగ్గర చేసిన నాయకుడు దేశంలో మరొకరు లేరు. అందుకే వాలంటీర్ వ్యవస్థ మీద పచ్చముఠ తరచూ విషం కక్కుతూనే ఉంది. ఎందుకంటే పచ్చమూకకి చాలా స్పష్టంగా తెలుసు, పాలనను ప్రజల చెంతకు చేర్చడానికి జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా 2024లో ఆయనకి మళ్లీ చారిత్రక విజయాన్నందిస్తుందని. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఈ మాట వేదికల మీద ప్రసంగాలకే పరిమితం కాలేదు. స్థానిక సంస్థల నుంచి అత్యున్నత చట్టసభల వరకు అన్ని చోట్ల బలహీన వర్గాలకే పెద్దపీట వేశారు జగన్. నాడు పాదయాత్రలో వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్న హామీని అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే అమలు చేశారు. తరతరాలుగా మిమ్మల్ని ఉద్ధరిస్తామన్న వాగ్దానాలను, నినాదాలను, హామీలను విని విని విసుగు చెందిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఏకంగా సామాజిక విప్లవమే తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ మాటకొస్తే ఓటు హక్కే లేని విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏకంగా 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జగన్.
ఏపీ వెలిగిపోవాలంటే ఏం చెయ్యాలో జగన్కి తెలుసు. జగన్ని ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఎలా ఉంచుకోవాలో ఏపీ ప్రజలకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లుగా దేశమంతా ఇటే చూస్తోంది. సంక్షేమంలో, అభివృద్ధిలో ఏపీని జగన్ పరుగులు పెట్టిస్తున్న తీరుని దేశమంతా అబ్బురపడి చూస్తూనే ఉంది. అదే సమయంలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా జగన్ ఇస్తున్న ప్రాధాన్యత చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతూనే ఉంది. సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదని, అది నా విధానం అని సీఎం అయిన తొలి రోజు నుంచి చాటి చెబుతూనే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తామని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు దశాబ్దాలుగా చెబుతూనే ఉన్నాయి. కానీ పెద్దపీట వేయడం అంటే ఏంటో, సామాజిక న్యాయాన్ని అమలు చేయడం అంటే ఏంటో చేతల్లో చూపించారు జగన్. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలు కలిపి మొత్తం 200. ఆ 200 స్థానాల్లో సరిగ్గా సగం అంటే 100 స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను బరిలోకి దించారు జగన్. 175 అసెంబ్లీ స్థానాల్లో 29 స్థానాల్లో ఎస్సీ, 7 స్థానాల్లో ఎస్టీ, 48 స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దించారు. ఇక 25 ఎంపీ స్థానాల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11 ఎంపీ స్థానాలు కేటాయించారు. మొత్తం 16 లోక్సభ స్థానాలను బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ స్థానాలు, 42 లోక్సభ స్థానాలు ఉండేవి. అప్పుడు కూడా జగన్ ఇచ్చినన్ని స్థానాలు ఎవరూ బీసీలకు ఇవ్వలేదు. కేవలం ఉమ్మడి ఏపీ మాత్రమే కాదు, యూపీలో బీసీ నాయకుడు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ, తమిళనాడులోని స్టాలిన్ లీడ్ చేస్తున్న డిఎంకే పార్టీలు కూడా జగన్ ఇచ్చిన స్థాయిలో బీసీలకు అవకాశం ఇవ్వలేదు. అందుకే దేశ చరిత్రలోనే ఇదొక అపూర్వ ఘట్టం అని సామాజికవేత్తల నుంచి సామాన్య ప్రజల దాకా అంతా కొనియాడుతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందు రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలోనూ కూడా బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తానని హామీలిచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే సామాజిక న్యాయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మొదటి మంత్రివర్గంలోనే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు 56% స్థానాలు కల్పించారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో బలహీన వర్గాలకు 70% చోటిచ్చారు. 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవులిస్తే అందులో 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలున్నారు. శాసన మండలిలో 45 మంది ఎమ్మెల్సీలుంటే వారిలో బీసీలు 18 మంది, ఎస్సీలు 6, ఎస్టీలు 1, మైనారిటీలు 4. 45 మంది ఎమ్మెల్సీల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లు 29 మంది ఉన్నారు. ప్రభుత్వ పరంగా నియమించే నామినేటెడ్ పోస్టులు, ఇతరత్రా అన్ని పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50% మేర పదవులు కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత 5 ఏళ్లుగా అర్హతే ప్రామాణికంగా, వివక్ష, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో అన్ని వర్గాల పేదల ఖాతాల్లో 2.7 లక్షల కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో 1.79 లక్షల కోట్ల రూపాయలు వెరసి 4.49 లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూర్చడం ద్వారా అన్ని వర్గాల పేదల అభివృద్ధికి ఊతమిచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. రాష్ట్రంలో సగటున 87% కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందితే అందులో 75% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. రాజకీయాల్లో, పాలనలో, సంక్షేమంలో, అభివృద్ధిలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన జగన్ సామాజిక న్యాయాన్ని ఎంత గొప్పగా అమలు చేయొచ్చో దేశానికే పాఠాలు చెప్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ సామాజిక న్యాయం అన్నది చేతల్లో చూపిస్తా ఉన్న ప్రభుత్వం, సామాజిక న్యాయానికి నిజంగా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం. ప్రతి మాటకు ముందు నా ఎస్సీలంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనారిటీలంటూ, నా పేద వర్గాలు అని అంటూ ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి. పేదరికంలో కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయం చూడడం లేదు. పేదవాడికి తోడుగా ఉండాలి అని అడుగులు వేసిన ప్రభుత్వం కూడా
ఒక్క మీ జగనన్న ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 5 ఏళ్ల జగన్ పాలనలో ఖచ్చితంగా చెప్పుకోవలసింది అత్యంత ముఖ్యమైంది విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేసిన జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం నుంచి మొదలు పెడితే డిజిటల్ క్లాస్ రూమ్లు, విద్యార్థులకు ట్యాబ్లు, టోఫెల్ శిక్షణ, ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం 73,000 కోట్ల రూపాయలను జగన్ ఖర్చు చేశారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు అంతర్జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. లక్షలకు లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్స్ లో చేరినా దొరకని బెటర్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఎడ్యుకేషన్ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో దొరుకుతోంది. ఈ విషయం 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు తెలుసు, దేశం మొత్తానికి తెలుసు. అనేక రాష్ట్రాలు ఏపీలోని విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలను తమ రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు. ఓటు హక్కు కూడా లేని విద్యార్థుల కోసం జగన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశారంటే వాళ్లే రేపటి ఏపీ ఆశాకిరణాలు. వాళ్లే రేపటి రోజున ఏపీ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసే పౌరులు. ఎన్నికలు, ఓట్ల లాంటి లెక్కలు వేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జగన్ సాగించిన అద్భుతమైన పాలనకు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలే ఒక ఉదాహరణ. వైద్యో నారాయణో హరి, వైద్యుడు సాక్షాత్తు నారాయణుడితో సమానమని దానర్థం. ప్రాణాలు పోసే వైద్యుణ్ణి భగవంతుడితో పోల్చడంలో తప్పులేదు. మరి 5.5 కోట్ల మంది ఆరోగ్యానికి అభయమిచ్చిన వ్యక్తిని ఎవరితో పోల్చాలి? ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచిన వ్యక్తిని ఎవరితో పోల్చాలి? 5 ఏళ్లలో ఉచిత వైద్య సేవల కోసం 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తిని ఎవరితో పోల్చాలి? మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజల ఇళ్లకే మెరుగైన వైద్య సేవలు తీసుకొచ్చిన వ్యక్తిని ఎవరితో పోల్చాలి? ప్రశంసల కోసం, పొగడ్తల కోసం, పేరు ప్రఖ్యాతల కోసం ఆయన ఇవన్నీ చేయలేదు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కష్టంలో ఉంటే ఆదుకోవటం ఒక్కటే వాళ్ళకి తెలుసు. జగన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోవటం ప్రజలకు తెలుసు. పేదవాడికి రోగమొస్తే ప్రాణం మీద ఆశలు వదులుకోవలసిందే. మధ్యతరగతి వాడికి జబ్బు చేస్తే అప్పులన్నా చెయ్యాలి, ఆస్తులన్నా అమ్ముకోవాలి. చేసిన అప్పులు తీర్చడానికి జీవితాంతం ఆ కుటుంబం యాతన పడుతూనే ఉండాలి. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో ఇదే పరిస్థితి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆ దుస్థితిలో మార్పు లేదు. వైద్యం తమ హక్కు అన్న సంగతి దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. దేవుడి మీద భారం వేయడం తప్ప ఏం చెయ్యలేని నిస్సహాయతలో కోట్ల మంది ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిచారు. నేడు ఆయన తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య అభయమిచ్చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. కేవలం ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు, వైద్య రంగంలోనే అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు జగన్. గత 5 ఏళ్లలో ఒక్క వైద్య రంగంలోనే 54,000 ఉద్యోగాలను జగన్ ప్రభుత్వం భర్తీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇళ్ల ముందుకు వైద్య సేవలు తీసుకొచ్చింది. ఏపీలో మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య నిపుణులను అందుబాటులోకి తెచ్చింది. రిమోట్ ఏరియాల్లో వైద్య సేవలు అందించే స్పెషలిస్ట్ డాక్టర్స్కి నెలకు 4 లక్షల రూపాయలు చెల్లిస్తోంది జగన్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలో ఖాళీల భర్తీకి ఏకంగా ప్రత్యేక మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డునే ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా గ్రామాలలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామంలో 4 అడుగులు వేస్తే చాలు, అదే గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అదే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాడు. ఆ ఫ్యామిలీ డాక్టర్ను చూసినప్పుడు కానీ, ఆ ఆరోగ్య సురక్ష చూసినప్పుడు కానీ, ఆ గ్రామంలో ఉన్న విలేజ్ క్లినిక్ను చూసినప్పుడు కానీ ఉచితంగా ప్రతి పేదవాడిని చేయి పట్టుకొని వాళ్ళందరూ కూడా ఉచితంగా మందులు ఇస్తూ, టెస్టులు చేస్తూ ఆ పేదవాడికి అండగా నిలబడతా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. జరుగుతా ఉన్నది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా జగన్ కేవలం మెరుగైన పాలన ఇవ్వడానికి పరిమితం కాలేదు, అద్భుతాలే సృష్టించారు. కేవలం 5 ఏళ్ల కాలంలో 6,31,906 ఉద్యోగాలను జగన్ కల్పించారంటే అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవాలి.
ఐదేళ్లలో ఏపీకి వచ్చిన వాస్తవ పెట్టుబడులు ఎంతో తెలుసా? 1,00,000 కోట్ల రూపాయలు. తెల్లారి లేస్తే నాకు మించిన విజనరీ దేశంలో లేడని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పాలనలో 2014 నుంచి 2019 దాకా వచ్చిన పెట్టుబడులు కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. జగన్ పాలనలో ఏపీలో పేదరికం గణనీయంగా తగ్గిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ని వరల్డ్ వైడ్ పెట్టుబడిదారులను ఆకర్షించే స్థాయికి తీసుకువెళ్లడంలో జగన్ ప్రభుత్వం అసాధారణ విజయమే సాధించింది. అటు అభివృద్ధి నుంచి ఇటు సంక్షేమం దాకా 5 ఏళ్లలో జగన్ అపూర్వ విజయాలు సాధించారు. 5.5 కోట్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. అందుకే జగన్ పాలనపై ఇటు పచ్చమూక అటు ఎల్లో మీడియా నిత్యం విషం కక్కుతూనే ఉంది. కుట్రలు కుతంత్రాలు పన్నుతూనే ఉంది. ప్రజల మెదళ్లను విషతుల్యం చెయ్యాలని విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బడుగు బలహీన వర్గాలు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళు వీళ్ళు అని కాదు, మొత్తం 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు చంద్రబాబు పాలనకి జగన్ పాలనకి ఉన్న తేడాని ప్రత్యక్షంగా చూశారు. 5 ఏళ్లు తమ కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి చంద్రబాబు లక్షల కోట్ల రూపాయల స్కామ్లు చేయడాన్ని చూశారు. 2 ఏళ్ల సమయాన్ని కరోనా మింగేసినా 3 ఏళ్ల అతి తక్కువ సమయంలోనే స్వతంత్ర భారతంలో ఇప్పటిదాకా జరగని సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసి చూపించిన జగన్ పాలనను చూశారు. వ్యవసాయం, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపు విప్లవ శంఖారావం దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో కనిపిస్తున్న అభివృద్ధి, మెరుస్తోన్న పురోగతి పేదల నుంచి ధనవంతుల దాకా అందరిలో సంతృప్తి నింపుతోంది. భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. ఈ 5 ఏళ్లు జగన్ చేసిన పాలనే, ప్రజలకు జగన్ చేసిన మేళ్లే మరో చారిత్రక విజయాన్ని జగన్ కు అందించబోతున్నాయి. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.